సృష్టికి మూలం శబ్దం అంటారు కదా, మరి ఆ మొదటి శబ్దం ఎక్కడ పుట్టింది? ఈ అనంత విశ్వం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పరమశివుడి చేతిలో ఉన్న ఆ చిన్న డమరకంలోనే దాగి ఉంది. శివుడి డమరకం నుండి వెలువడిన 14 శబ్దాల్లోనే ఈ సృష్టి రహస్యం మొత్తం ఇమిడి ఉందని చెప్తే మీరు నమ్ముతారా? శివుడంటే మనకు గుర్తొచ్చేది జటాజూటం, మెడలో పాము, నుదుట మూడో కన్ను, చేతిలో త్రిశూలం. మరి ఆ చేతిలో ఉండే డమరకం, చాలా మందికి డమరకం అంటే శివుడు తాండవం చేసేటప్పుడు వాయించే డ్రమ్ అంతే. మహా అయితే సాధువులు పట్టుకునే వస్తువుగా అనుకుంటాం, కానీ దాని వెనుక ఉన్న అసలు కథ వేరు. అది కేవలం ఓ వాయిద్యం కాదు, ఈ సృష్టి యొక్క మొదటి స్పందన, కాలానికి నాంది పలికిన నాదం, సకల జ్ఞానానికి భాషలకు మూలమైన బీజం. పురాణాల ప్రకారం సృష్టికి ముందు అంతా శూన్యం. శబ్దం, వెలుగు, కదలిక ఏమీ లేవు. కాలం కూడా ఆగిపోయిన నిశ్శబ్ద స్థితి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి శూన్యంలో జీవాన్ని నింపాలని పరమేశ్వరుడు సంకల్పించాడు. అప్పుడు తన చేతిలోని డమరుకాన్ని అందుకున్నాడు. అసలు ఆ డమరుకం ఎలా పుట్టింది, దాని నాదం నుండి ఈ సృష్టి ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూర్ ఛానల్. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం అనేది లేనప్పుడు అంతా శూన్యం. వేదాంత పరిభాషలో శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు, అన్నీ అవ్యక్తంగా నిగూఢంగా ఉన్న స్థితి. శక్తి ఉంది కానీ నిద్రాణమై ఉంది. ఈ అంతులేని నిశ్శబ్దంలో మార్పు లేదు, అందుకే కాలం కూడా లేదు. ఈ నిశ్శబ్ద ప్రపంచంలో జీవాన్ని నింపడానికి శివుడు, బ్రహ్మ, విష్ణువుల అనుమతితో తన కమండలం నుండి కొద్దిగా జలాన్ని భూమిపై చల్లాడట. ఆ మంత్రశక్తికి భూమి కంపించి జ్ఞానానికి, కళలకు అధిదేవత అయిన శారదాదేవి ఉద్భవించింది. ఆమె తన చేతిలోని వీణను మధురంగా వాయించడం మొదలుపెట్టింది. ఆ వీణనాదం ఆ మహా నిశ్శబ్దంలో వినిపించిన మొదటి శ్రావ్యమైన ధ్వని. అది విన్న శివుడు పరమానందభరితుడై ఆ నాదానికి లయను జోడించడానికి ఒక సరికొత్త వాయిద్యాన్ని సృష్టించాడు. అదే డమరుకం. వీణనాదం శృతి అయితే డమరుకనాదం లయ. శృతి లయ కలిస్తేనే సంగీతం, జీవం, సృష్టి పుడతాయి. అలా డమరుకం సృష్టికి పునాది వేసింది. ఈ డమరుకం ఆకారం కూడా చాలా ప్రత్యేకమైనది. 2 త్రికోణాలు వ్యతిరేక దిశలో కలిసి ఉంటాయి. ఒకటి శివుడిని, మరొకటి శక్తిని సూచిస్తుంది. ఈ 2 కలిసే చోటు నుండే నాదం అంటే సృష్టి పుడుతుంది. శివశక్తుల ఐక్యతకు డమరుకం ఒక ప్రతీక. డమరుకాన్ని సృష్టించాక శివుడు దాన్ని చేతపట్టి తన దివ్యమైన నృత్యాన్ని ప్రారంభించాడు. ఇది విధ్వంసం కోసం చేసే రుద్ర తాండవం కాదు, సృష్టిని ఆనందంలో చేసే ఆనంద తాండవం. నటరాజుగా శివుడు ఆడే నాట్యం. నటరాజ స్వరూపాన్ని గమనిస్తే ఆయన కుడి వెనుక చేతిలో డమరుకం సృష్టికి, కాలానికి సంకేతం. ఎడమ వెనుక చేతిలో అగ్ని, లయకు, సంహారానికి ప్రతీక. ముందు కుడి చేయి అభయముద్రలో భయపడకు అని భరోసా ఇస్తుంది. కిందకు వంగిన ఎడమ చేయి పైకి ఎత్తిన పాదాన్ని చూపిస్తూ మోక్షానికి మార్గాన్ని సూచిస్తుంది. ఆయన పాదాల కింద ఉన్న అపస్మారుడు అని రాక్షసుడు అజ్ఞానానికి, అహంకారానికి ప్రతీక. అంటే శివుడు అజ్ఞానాన్ని అణచివేసి సృష్టి, స్థితి, లయ చక్రాన్ని నడిపిస్తున్నాడని నటరాజతత్వం మనకు వివరిస్తుంది. ఈ ఆనంద తాండవం చేస్తూ శివుడు తన డమరుకాన్ని వాయించడం ప్రారంభించాడు. ఆ శబ్దం నిద్రానంగా ఉన్న శక్తిని మేల్కొల్పింది. అణువణువున ప్రకంపనలు సృష్టించింది. ఆ నాదమే నాదబ్రహ్మంగా మారింది. అంటే శబ్దమే దైవం, సృష్టికి మూలం. ఆధునిక విజ్ఞానం ఈ విశ్వం అంతా ప్రకంపనలమయం అని ఇప్పుడే చెప్తుంటే, మన పురాణాలు వేల ఏళ్ల క్రితమే ఈ సృష్టికి మూలం శబ్దం అని చెప్పాయి. దీని శక్తిని వివరించడానికి పురాణాల్లో మంకణ మహర్షి కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఘోర తపస్సు చేస్తున్న మంకణుడి చేతికి దర్భ గుచ్చుకుంటే రక్తం బదులుగా చెట్ల రసం లాంటిది కారింది. తన తపశక్తికి గర్వపడి ఆయన నాట్యం చేయడం మొదలు పెట్టగా లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన బొటనవేలిని నొక్కగా దాని నుండి విభూది వచ్చింది. అది చూసిన మంకణుడి గర్వం అణిగిపోయి శివుడిని శరణు వేడాడు. అప్పుడు శివుడు తన ఆనంద తాండవాన్ని ప్రదర్శించి డమరుకనాదం ద్వారా మంకణునికి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. దీన్ని బట్టి డమరుకనాదం అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని కూడా ఇస్తుందని అర్థమవుతుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. శివుడు తన తాండవ నృత్యం ముగింపులో జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న పాణిని వంటి మహర్షులను ఉద్ధరించాలనే సంకల్పంతో తన డమరుకాన్ని 14 సార్లు వాయించాడని నందికేశ్వర కాశిక వంటి గ్రంథాలలో ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ 14 సార్లు వాయించినప్పుడు పుట్టిన ధ్వనులే మహేశ్వర సూత్రాలు. ఆ సూత్రాలు చెప్పటం కుదరదు కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను చూడండి. చూడటానికి ఇవి అక్షరాల్లో ఉన్న ఇవి సృష్టి యొక్క ధ్వని సంకేతాలు. ఈ సూత్రాలను స్వీకరించిన పాణిని మహర్షి వీటి ఆధారంగానే అష్టాధ్యాయి అనే అద్భుత సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఈ 14 సూత్రాలను ఉపయోగించి ఆయన దాదాపు 3959 వ్యాకరణ సూత్రాలను రూపొందించాడు. ఈ నియమాలతో సంస్కృతంలోని ఏ పదాన్నైనా విశ్లేషించవచ్చు. అందుకే సంస్కృతాన్ని దేవభాష అని అంటారని ఒక నమ్మకం. ఎందుకంటే దాని మూలాలు సాక్షాత్తు పరమేశ్వరుడి డమరుకనాదంలో ఉన్నాయని భావిస్తారు. ఈ సూత్రాలలోని సుమారు 50 వర్ణాలు కేవలం భాషకే కాదు, మంత్రశాస్త్రానికి కూడా మూలం. శివుడి డమరకం నుండి వెలువడిన
సృష్టించబడిన ఈ 14 రకాల ధ్వని తరంగాలు సృష్టిలోని ప్రతి దానికి ఒక నమూనాగా పనిచేశాయని నమ్మకం. అందుకే డమరుక నాదానికి అంత శక్తి ఉందని చెప్తారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు డమరుకాన్ని వాయించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ 14 మహేశ్వర సూత్రాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? డమరుకం వెనుక ఇంతటి లోతైన రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? కామెంట్స్ లో రాయండి. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.